ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది. 6వ తేదీన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొంటారని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ తెలంగాణ పేరుతో షెడ్యూల్ విడుదల చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినట్లు డీజీ ఇంటెలిజెన్స్ మరో ప్రకటన విడుదల చేసింది. మొదటి షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇవాళ రాత్రికే భద్రాచలం చేరుకొని ఆదివారం స్వామివారి కళ్యాణంలో పాల్గొనాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయింది. రైట్, అనివార్య కారణాల వల్ల ఇక పవన్ పర్యటన రద్దయింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఎస్ఆర్ఎం భద్రాచలం రేపు సీతారామచంద్రస్వామి కళ్యాణానికి హాజరు కానున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ పర్యటన కూడా భద్రాచలం పర్యటన కూడా రద్దయిన తెలుస్తుంది. వాస్తవంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం చేరుకుని సాయంత్రం 5 గంటల తర్వాత సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని రాత్రికి భద్రాచలంలో బస చేసి రేపు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల ధర్మరాలు పట్టు వస్త్రాలను కూడా సీతారామచంద్ర స్వామికి సమర్పించినట్టు కూడా చెప్పారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కూడా రద్దయినట్టు కూడా అధికారికంగా ఏపీ ప్రభుత్వం వెల్లడించడంతో కొంత భద్రాచలంలోని పోలీస్ సిబ్బంది కూడా కొంత ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు 6 మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మరో 2 మంత్రులు, కొంతమంది వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో కొంచెం పూర్తిగా ఆంక్షలు కూడా పెట్టిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏపీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి హాజరవుతారని సర్క్యులర్ ఇష్యూ చేసిన నేపథ్యంలో భద్రాచలంలో అయ్యేటట్టు కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొన్న పరిస్థితులు. కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ పర్యటన కూడా భద్రాచలం రద్దు కావడంతో ఒకసారిగా భద్రాచలం పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రజనీకాంత్.